హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. ఈరోజు మధు స్కూల్‌లో నాకు పనుండి పిలిచారండి. నేను మధు స్కూల్‌కైతే వెళ్తున్నానండి. మా ఊర్లో స్కూల్ ఆటో అయితే మిస్ అయిపోయింది. ఒక 1½ కిలోమీటర్ నడిచెళ్ళి మేము ఆటో ఎక్కాలండి. చూడండి ఆ స్కూల్ ఆటో మిస్ అయిపోవడం వల్ల నడుచుకుంటూ వెళ్తున్నామండి. మా ఊరులో అయితే చిన్న కోళ్ల ఫారం ఉందండి. ఇవి కోళ్ళైతే చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. వెళ్ళే దారిలో ఎద్దుల బండి కనిపించిందండి. ఇప్పుడు ఎద్దుల బండ్లు అసలు కనబడటం లేదు కదండీ. అందుకే చిన్న వీడియో తీశానండి. ఫైనల్లీ మేము నడుచుకుంటూ వెళ్ళి ఆటో అయితే ఎక్కిపోయామండి. ఈ ఆటోలో నుంచే మేము స్కూల్‌కైతే వెళ్ళిపోతామండి. మధు స్కూల్ అయితే వచ్చేసిందండి. మధు స్కూల్ పేరు మదర్ తెరీసా హై స్కూల్ అండి. స్కూల్‌లో అయితే వీడియో అలౌ లేదు. నా పని చూసుకొని బయటకొచ్చేసాక తిమ్రామ్‌లోని సంత జరుగుతుందండి. మధు స్కూల్ తిమ్రామ్‌లోనే ఉంది. సంత కూడా తిమ్రామ్‌లోనే జరుగుతుంది. నాకు కొన్ని ఐటెమ్స్ కావాలని చెప్పేసి సంతకెళ్ళానండి. ఇక్కడ బిజినెస్ జరుగుతుందండి. చూడండి ఇక్కడ ఎన్నైతే గొర్రెలైతే ఉన్నాయో ఇక్కడ అమ్ముకునే వాళ్ళు వస్తారు, కొనుక్కునే వాళ్ళు వస్తారు. ఎన్ని గొర్రెలు ఉన్నాయో మీరే చూడండి. ఇంకా ఆవులు, గేదెలు కూడా ఉంటాయండి. నేను అది వీడియో తీయలేదు. అలాగే ఇక్కడ బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు కూడా వస్తారండి. ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ ఎంత తాజాగా ఉన్నాయి, బీరకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. నేను ఇక్కడ నాకు కొన్ని కావాల్సిన కూరగాయలు అయితే నేను కొనుక్కున్నానండి. ఈ సంత అయితే చాలా క్లౌడ్‌గా ఉంటుందండి. మొత్తం సంత అయితే నేను వీడియో తీసి నేను 3 మినిట్స్‌లో మీకు పెట్టలేనండి. నెక్స్ట్ టైం ఫుల్ వీడియో అయితే నేను తీస్తానండి. మీరే చూడండి ఇక్కడ సీతాఫలాలు అయితే ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఇవైతే కొంచెం కాయలండి. ఇక్కడ చూసి నేనైతే కొనుక్కోలేదండి. వేరే దగ్గర తీసుకున్నాను. ఇవి అరటిపళ్ళు ఫ్రెష్‌గా ఉన్నాయి చూడండి. వెజిటేబుల్స్ అయితే చాలా బాగుంటాయండి. చాలా తాజాగా ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చి తీసుకున్నానండి. సీతాఫలాలు ఇక్కడ బాగున్నాయి అని చెప్పేసి. ఇక్కడ తాళ్ళండి. అదే ఆవులకి, గేదెలకి, మేకలకి, గొర్రెలకి యూజ్ చేస్తారు కదండీ. ఆ తాళ్ళండి. ఆ తాళ్ళన్నీ ఎంత సైజులో ఉన్నాయండి తాళ్ళు. తాళ్ళు కూడా అమ్ముతున్నారు. అలాగే చిరుధాన్యాలండి. చిరుధాన్యాలు ఎక్కువ హెల్తీగా తినే వాళ్ళకైతే చిరుధాన్యాలు తక్కువ రేటు దొరుకుతాయండి. అన్ని రకాల చిరుధాన్యాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. సంచులు కూడా అమ్ముతున్నారండి. సామాన్లు కొనుక్కునే వాళ్ళు పట్టుకెళ్ళడానికి. అలాగే ఇక్కడ వలలండి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మా నాన్నగారు వాళ్ళు చూపించారండి. వలలు కూడా అమ్ముతున్నారండి. ఇది చూడండి కోళ్ళండి. ఇక్కడ కోళ్ళ బిజినెస్ జరుగుతుంది. ఎన్ని రకాలైన కోళ్ళు ఉన్నాయో మీరు చూడండి. ఎన్ని కోళ్ళు అయితే ఉన్నాయో. ఇక్కడికి వచ్చానండి. నేను ఎండు చేపలు అయితే తీసుకున్నానండి. మా ఇంట్లో మా అమ్మ నాకు ఎండు చేపలు తెమ్మని చెప్పిందండి. అందుకే నేను ఇక్కడ 2 రకాల ఎండు చేపలు అయితే నేను తీసుకున్నానండి. ఇక్కడ ఎండు చేపలు అయితే చాలా తాజాగా ఉంటాయండి. ఫ్రెష్‌గా ఉన్నాయి. మీరే చూడండి. ఇవి పట్టిసాలు అంటారు కదా. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఇక్కడ ఎండుమిర్చి, చిల్లీ పౌడర్ చేసుకుంటారు కదండీ. కారం అంటారు. ఆ కారంలోకి సంబంధించిన ఎండుమిర్చి, దానిలోకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయండి. ఇక్కడకొచ్చి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అయితే వారికి కావాల్సిన సామాన్లు అయితే కొనుక్కొని వెళ్తుంటారండి. మీరే చూడండి. ఇది పొగాకండి. పొగాకు కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే నేను యాపిల్ తీసుకున్నాను. కొనుక్కొని డబ్బులిచ్చి మర్చిపోయి వెళ్ళిపోయానండి. నేనైతే 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. చూడండి సంత అయితే ఎంత క్రౌడ్‌గా ఉందో.